ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం ఉందంటే దానికి ప్రధాన కారణం ఒకరు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మరొకరు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మరి ఈ ఇద్దరి ఆధ్వర్యంలోనే బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలో నిలబడగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలను చేపడుతుంది. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ను సైతం పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే నితీష్ కుమార్ను పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలన్నటువంటి బీజేపీ ఎత్తుగడకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేశంలోని కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో బీజేపీకి షాక్ ఇచ్చారు. అదే బీహార్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక ఉద్దేశపూర్వక పరిశీలన కార్యక్రమం ఓటర్ల నమోదుకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్నికల సంఘం అంటే సహజంగా భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. కానీ ప్రస్తుతం బీజేపీ ఎన్నికలకు, బీజేపీ నేతలకు, బీజేపీ ఎన్నికలకు వాటిని గెలిపించడానికి మరి ఆ విధంగా పనిచేస్తుందనే వాదన, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో బీహార్ ఓట్లకు సంబంధించినటువంటి నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి పలు అభ్యంతరాలు, సంచలనాలు ఈ మధ్య తెరపైకి వచ్చాయి. అదేమంటే ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే తమ ఓటర్లను నమోదు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం అక్కడ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాయి. ఈ ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఓటర్ నమోదులో పేర్లను మార్చడం కానీ, అడ్రస్ల మార్పిడి కానీ, కొత్త ఓటర్లను ఎక్కియడం కానీ ఇలాంటి కార్యక్రమాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల ఓటర్లను అంటే ఓటును నమోదు చేయాల్సినటువంటి BLOలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటి వద్దకు వెళ్లకుండా కేవలం ఒకచోట మాకుమ్మడిగా కూర్చొని ఇష్టం వచ్చిన రీతిలో అప్లికేషన్ ఫిలప్ చేసి కొత్త ఓటర్లను ఎక్కించే ప్రయత్నం చేశారు. అంటే ఎలాంటి పరిశీలన, తనిఖీలు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఓ జర్నలిస్ట్ మాత్రం ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో ఇది సంచలనంగా మారింది. అంటే ఇంటింటికి వెళ్ళి తనిఖీ చేసి ఈ యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించవలసిన BLOలు ఏకంగా ఒకచోట గుంపుగా కూర్చొని ఏదో పండగ మాదిరి చేసుకొని ఈ యొక్క తూతూ మంత్రంగా ఈ యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు అన్నది అక్కడి నుంచి వినిపిస్తున్న ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ ఓటర్ల నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టం వచ్చిన రీతిలో ఓటర్లను తీసివేయడం, కొత్త ఓటర్లను ఎక్కించడం అక్కడ బీజేపీలోని ఇతర రాజకీయ పార్టీలు సైతం ప్రశ్నిస్తున్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇంత తంతంగం జరుగుతున్నా కనీసం అక్కడ ఏమి జరుగుతున్న విషయంపై పల్లెత్తు మాట అనకపోవడం కూడా నిజంగా ఇక్కడ కాస్త అనుమానించదగ్గ విషయమే. ఎందుకంటే ఎన్నికల్లో నితీష్ కుమార్కు ఎంత ముఖ్యమో తెలుసు. కానీ అలాంటి నితీష్ కుమార్ ఇంత తంతంగం జరుగుతున్నా సైలెంట్గా ఎందుకున్నారన్నదే ఇప్పుడు వాదన. అయితే ఇదే విషయమై మరి జాతీయ స్థాయిలో కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. కేవలం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరుతో చేసినటువంటి ఈ యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమంలో అవకతవకలు, ఉద్దేశపూర్వక పరిశీలనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. ఎందుకంటే బీహార్లో జరుగుతున్న ఈ యొక్క ఓట్ల నమోదు కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలు రాబోయే తరానికి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అంటే ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమంలో వాస్తవాన్ని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి ఓటర్లను తొలగించి కొత్త ఓటర్ల కోసం కొత్త పేర్లను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఓటర్లను తొలగిస్తున్నారు. అన్ని రకాల గుర్తింపు కార్డులు అంటే ఆధార్ కార్డు, ఈ యొక్క రేషన్ కార్డులు, కరెంటు బిల్లులు, ఈ గ్యాస్కి సంబంధించిన బిల్లులు, ఇతర ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క పేర్లు ఉన్నప్పటికీ స్థానికేతరులు కాదన్న ఉద్దేశంతో వాటిని తొలగించి ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క సర్ ప్రోగ్రాంలో అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే కేవలం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో జరిగినటువంటి ఈ యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమంలో
కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకున్నారన్న విషయాన్ని ఈ యొక్క జర్నలిస్టులు బయటపెట్టారు. అంటే కేవలం అక్కడ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని, ఉదాహరణకు ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని, లేకుంటే బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలని చెప్పేసి ఈ యొక్క వాళ్ళ పేరుతో ఆ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతున్నది బహిరంగ రహస్యమే. కానీ వాస్తవానికి మనం ఫీల్డ్కి వెళ్ళి గమనిస్తే చాలామంది జర్నలిస్టులు, స్వతంత్ర భావాలటువంటి రాజకీయ పార్టీ నాయకులు మరి స్థానికంగా వెళ్ళి గమనిస్తే గత కొన్ని ఏళ్లుగా అంటే దశాబ్దాలుగా ఓటర్లు ఉన్నటువంటి వారు, ఓటు వేస్తున్నవారు సైతం తాము స్థానికేతరులమని, తమ దగ్గర ఉన్న కార్డు ఇది అనే విషయాన్ని తమ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని గుర్తింపు పత్రాలను చూపెడుతున్నారు. కానీ ప్రభుత్వం వీటిని ఏది కాదని కేవలం స్థానికేతరులు అంటే విదేశస్తులు అన్న ముద్ర వేసి తమను ఓటర్ నమోదు కార్యక్రమంలో చేసుకోకుండా చూస్తున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి తనదైన శైలిలో ప్రత్యేక బృందం ద్వారా ఈ యొక్క బీహార్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటర్ల నమోదు కార్యక్రమంలో జరుగుతున్నటువంటి తంతంగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు ఓటర్ల నమోదు కార్యక్రమంలో సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి స్థానికతతో పాటుగా ఇతర విషయాలను కూడా కులంకుషంగా గుర్తించాలని, ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా ఓటరు గుర్తింపు కార్డు విషయంలో తక్షణటువంటి చర్యలు తీసుకొని వాటిని అమలు చేయాలని నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇప్పుడు ఇదే ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలోటువంటి పక్షాలకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. అంటే బీజేపీ ఆధ్వర్యంలో కూటమిలో ఉంటూ కూటమి యొక్క పనులకి కాస్త అడ్డు తగులుతున్న విషయంపై చంద్రబాబుపై బీజేపీలోని కొందరు పెద్దలు గుర్రుగా ఉన్నారంట. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరిగితే ఇదే తరహాలో బీజేపీ తన ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని ప్రయోగించి ఉన్న ఓటర్లను తొలగించి తమకు అనుకూలమైన వారిని ఎక్కించి మరి తద్వారా తన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని చంద్రబాబు ముందే పసిగట్టినట్టుగా దేశంలోని జాతీయ ఛానళ్ళు కూడా కూస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటూ జరిగితే కేంద్రం ఎన్నికల సంఘం మొత్తం బీజేపీ ఆధిపత్యంలో పోవడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదన్న విషయాన్ని మరి రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలందరూ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన విషయం ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి దేశ స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై చేసినటువంటి సూచనలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. దట్ ఈజ్ చంద్రబాబు.